వసంతని భయపెట్టింది ఆ గవ్వల స్వామీజీనే కాబట్టి అతని ద్వారానే వసంత భయాన్ని పోగొట్టాలి. ఆ స్వామీజీ మోసాన్ని బయటపెడితే వాడే వసంతకి నిజం చెప్తాడు. ఎస్, అదే కరెక్ట్. అఖిల్, 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 నానా అఖిల్, అఖిల్. ఏంటి ఈయన ఇంత కంగారుగా వెళ్తున్నారు? అఖిల్, ఏం డాడీ? మనం అర్జెంటుగా ఒక చోటుకు వెళ్ళాలిరా. ఎక్కడికి డాడీ? పద చెప్తాను రా. ఎక్కడి? డాడీ ఎక్కడికి డాడీ? చెప్తాను పద. ఏంటి మామయ్య గారు అఖిల్ని అంత హడావిడిగా తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా చెప్పకుండా తీసుకెళ్తున్నారేంటి? అదేంటో మనం తెలుసుకోవాలి. సాయి, సాయి. మేడం. కార్తీ. అలాగే మేడం. ఫాస్ట్గా పోనివ్వు. కన్నయ్య, స్వామీజీ చెప్పిన మాటల్ని అత్తయ్య గారు ఎందుకో బలంగా నమ్మారు. అందుకే ఇంట్లో పాట వినబడితే అత్తయ్య గారు అంతలా భయపడిపోయారు. ఆ పాట పాడింది నేనే అని తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. తొందరగా అత్తయ్య గారికి ఆ భయాన్ని పోగొట్టు కన్నయ్య. అత్తయ్య గారి భయం పోయి తనంతట తానే నన్ను పిలిచి, శ్యామ ఒక పాట పాడు అని అడిగే రోజు తొందరలో వచ్చేలా చెయ్యి కన్నయ్య. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటత్తయ్య గారు మీరొచ్చారు? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. పని చెప్పడానికైతే పిలిచి చెప్పేదాన్ని. క్షమాపణ వచ్చి చెప్పాలి. అందుకే నిన్ను క్షమాపణలు అడగటానికొచ్చాను. సారీ అమ్మా, ఎక్స్ట్రీమ్లీ సారీ.
తప్పత్తయ్య గారు, తప్పు. మీరిలా మాట్లాడకూడదు. 2 సార్లు అలా ఆగిపోవడానికి కారణం ఖచ్చితంగా మీరు కాదు. ఆ కన్నయ్యే అలా ఆగిపోయేలా చేశాడు. ఏదో కారణం లేందే కన్నయ్య అలా ఆగిపోయేలా చేయడు. కన్నయ్య ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. కన్నయ్య అలా ఆపడం వెనుక కూడా ఖచ్చితంగా ఏదో మంచి ఉండుంటుంది. మీరు అనవసరంగా మీ వల్ల ఏదో జరిగిందని బాధపడకండి. జరిగిన చెడులో కూడా మంచిని వెతుక్కునే మంచి మనసమ్మా నీది. తప్పు చేసిన వాళ్ళని కూడా బాధపడనీయకుండా చూసే గొప్ప మనసమ్మా నీది. వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు నాకు కోడలుగా రావద్దమ్మా. నా కడుపున కూతురుగా పుట్టు తల్లి. నీలాంటి మంచి కూతురికి జన్మనిస్తే 7 జన్మాల పాపాలన్నీ కూడా ఎగిరిపోతాయమ్మా, ఎగిరిపోతాయి. అర్థమైంది డాడీ. ఆ గవ్వల స్వామి మమ్మీని నమ్మించడం కోసం చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్లు ప్లే చేసి నాకు గండవని చెప్పి మమ్మీని భయపెట్టాడు. అలా ఎందుకు చేశాడో, ఎవరు చెప్తే చేశాడో తెలుసుకొని అతని చేతే మమ్మీకి నిజం చెప్పిద్దాం. ముళ్ళుని ముళ్ళుతోనే తీద్దాం డాడీ. సాయి, మేడం. ఆ కార్ని ఫాలో అవ్వు. అలాగే మేడం. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళిద్దరూ? నమస్కారం స్వామి. శుభం భూయాత్. ఇలాంటివి నేను నమ్మలే. నీకంతగా నమ్మకం ఉంటే ఆయన చెప్పే హరికథలు వినేసిరా. నేను బయట వెయిట్ చేస్తాను. ఈయనొచ్చాడేంటి? ఏంటి స్వామి అలా చూస్తున్నారు? ఆ రోజు అలా వెళ్ళిపోయిన నేను ఈ రోజు ఇలా వచ్చానేంటా అని చూస్తున్నారా? ఆ రోజు అజ్ఞానంతో అలా వెళ్ళిపోయాను. ఈ రోజు జ్ఞానంతో ఇలా వచ్చాను. వీడు మా అబ్బాయి. నమస్కారం. చిరంజీవ సుఖీభవ. కరెక్ట్గా దీవించారు స్వామి. వీడు చిరంజీవి గారి ఫ్యాను. మా నాన్నగారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. మా అమ్మ బాలకృష్ణ గారి ఫ్యాన్. మా పెద్దన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్. మా చిన్నన్నయ్య రామ్ చరణ్ గారి ఫ్యాన్. సినిమా జాతీయ సమైక్యతంతా మీ ఇంట్లోనే ఉందన్నమాట. అవునండి.
కళాకారులు వీడి జీవితంలోకి వస్తే వీడికి ప్రాణగండం ఉందని చెప్పారు కదా మీరు. అవును. అందుకే వీడిని తీసుకొచ్చాను. వీడి మొహం చూసి ఇంకేమన్నా గండాలున్నాయేమో చెప్తారేమోనని. ఓహో, ఆ రోజు నమ్మని వాడు ఈ రోజు నన్ను నమ్మి వచ్చాడనమాట. అయితే ఇతన్ని కూడా బాగా భయపెట్టాలి. శిష్య, గురువుగారు తీసుకురా. ఇదేమిటి నాయనా? స్వామీజీ పసుపు. ఈ పసుపుని నా గుప్పిట్లోకి తీసుకుని మూసేస్తున్నాను. నేను గుప్పిట తెరిచేసరికి అది పచ్చగా ఉంటే నీ జీవితం కూడా పచ్చగా ఉంటుందని అర్థం. ఆ పసుపు ఎర్రగా మారితే నీ జీవితం ప్రమాదంలో ఉందని అర్థం. ఓం హరిద్రాయ నమః. ఓం హరిద్రాయ నమః. ఓం హరిద్రాయ నమః. డాడీ, పసుపు ఎర్రగా మారింది అంటే మా అబ్బాయి జీవితం డేంజర్లో పడుతుందనడానికి ఇది రెడ్ సిగ్నలా స్వామి? అవును నాయనా, అవును. ఓహో, అయితే తమరి జీవితం కూడా పచ్చగా ఉంటుందో ఎర్రగా ఉంటుందో చూద్దాం స్వామి. ఆ పసుపు ఇవ్వండి. ఓం దరిద్రాయ నమః. ఓం దరిద్రాయ నమః. ఓం దరిద్రాయ నమః. దరిద్ర మంత్రాలు చదువుతున్నావేంట్రా? ఆయన హరిద్రాయ నమః అని మంత్రాలు చదివితే నా జీవితం దరిద్రంగా మారింది. అందుకే నేను దరిద్రాయ నమః అని చదువుతున్నాను. ఆయన జీవితం హరిద్రంగా మారుతుందేమో. ఓం దరిద్రాయ నమః. ఓం దరిద్రాయ నమః. ఇలా మ్యాజిక్ ట్రిక్లు మాకు తెలుసు స్వామీజీ. మేము సైన్స్ చదువుకున్నాం. నాది మ్యాజిక్ కాదు బాబు, శక్తి, మంత్రశక్తి. కావాలంటే చూడు. ఓం భవభూతి, ఓం విభూతి. ఓం భవభూతి విభూతి. ఓం భవభూతి. స్వామి, ఆ మంత్రశక్తి నా దగ్గర కూడా ఉంది స్వామి. ఓం ఆషాఢభూతి విభూతి. ఓం ఆషాఢభూతి విభూతి. ఓం ఆషాఢభూతి విభూతి. ఓం ఆషాఢభూతి విభూతి. చేతికి కెమికల్స్ పూసుకొని ఇలాంటి మ్యాజిక్ ట్రిక్లు నేను చేస్తాను. ఎందుకు మా అమ్మతో అలా గండం ఉందని అబద్ధం చెప్పావు? ఎవరన్నా చెప్తే అలా చెప్పావా, లేదా నీ అంతటి నువ్వే చెప్పావా? చెప్పు. నేనేమీ అబద్ధం చెప్పలేదు. నేనేం చెప్పాను అది అక్షర సత్యం. నా తపశ్శక్తి నీకు తెలియదు. అదేంటి? అదే స్వామి, కుర్చీ.
ఇప్పుడు నేను మంత్రించి నీళ్లు చల్లితే ఆ కుర్చీ క్షణంలో మాయం అయిపోతుంది. అటు తిరిగి చూడండి, చూస్తూనే ఉండండి. ఏది మాయమవలేదే? డాడీ పారిపోతున్నారు, పట్టుకో. ఏంటి అతన్ని తరుముతున్నారు? ఏం జరుగుతుంది? ఏరి తప్పించుకున్నారు డాడ్. ఏయ్ ఆగు, ఇట్రా. ఎందుకు వాళ్ళు నిన్ను తరుముతున్నారు? మీరెవరు? నేను వర్మగారి రెండో కోడల్ని. వాళ్ళు ఎందుకు తరుముతున్నారో నిజం చెప్తే నేను నిన్ను వదిలిపెడతాను, లేకపోతే నిన్ను వాళ్ళ దగ్గరికి ఈడ్చుకు వెళ్తాను. చెప్తాను తల్లి, నిజం చెప్తాను. చెప్పు. డబ్బులక్క కుట్టుపడి అఖిల్ బాబు జీవితంలోకి కళాకారులు వస్తే అతనికి ప్రాణగండం ఉందని మీ అత్తగారికి చెప్పానమ్మా. అందుకే వాళ్ళు నా దుమ్ము దులపడానికి వెంటపడ్డారు తల్లి. నిజం చెప్పారుగా తల్లి, నన్ను వదిలేయ్, నీకు పుణ్యం ఉంటుంది తల్లి. సరే వెళ్ళు, ఇంకెప్పుడు వాళ్ళ కంటపడద్దు. అలాగే. దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. వాణ్ణి తీసుకెళ్లి మమ్మీ కాళ్ల మీద పడేసి నిజం చెప్పించినట్లయితే మమ్మీ భయమంతా పోయేది. కళాకారులంటే అత్తయ్య అంతలా భయపడుతుంది ఎందుకన్నమాట? శ్యామ పాట పాడటానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఆ రోజు శ్యామానే పాట పాడిందనుకుని అందుకే అంతలా ఆవేశపడిపోయినట్టున్నారు అత్తయ్య గారు. శ్యామ లాంటి కళాకారులతో ఆడుకునే ఇలాంటి దొంగ స్వాముల్ని వదిలిపెట్టకూడదు డాడీ. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అవునా అన్న, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అసలు శ్యామ కళాకారిణి అని ఎందుకనుకుంది అత్తయ్య? తను సింగర్ కాదు కదా. సంగీతం నేర్పించే ప్రయత్నం చేసినా కూడా తనకి రాలేదు. ఏదేమైనా అత్తయ్యకున్న ఈ భయాన్ని అడ్డం పెట్టుకుని శ్యామని ఏదో రకంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. ఏంటి, ఆ గవ్వల స్వామీజీ పారిపోయాడా? అవును వసంత, మా చేతికి చిక్కినట్టే చిక్కి మా చేతుల్లోంచి తప్పించుకుని పారిపోయాడు. అమ్మయ్యా, తప్పించుకున్నాడు కదా, సంతోషం. ఎందుకండి అలాంటి పని చేశారు? అసలు ఆ స్వామీజీతో మీరు అలా ప్రవర్తించడం ఏంటి? అలా మాట్లాడడం ఏంటి? అలాంటి దొంగ స్వామీజీలతో అలాగే మాట్లాడాలి వసంత. తప్పండి, స్వామీజీల గురించి అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. కళ్ళు పోవటం కాదు, అలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మితే జీవితాలే నాశనం అయిపోతాయి. మీరెన్నైనా చెప్పండి, మీరు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే. ఆయన చాలా మహిమగల స్వామీజీ. గతంలో జరిగినవన్నీ కళ్ళారా చూసినట్టు చెప్పారు తెలుసా? ఆయన చెప్పినవన్నీ కరెక్టే, మీకు తెలుసా?
ఏమండి, ఒకవేళ ఆయన చెప్పినవి అన్నీ కరెక్ట్ అయితే మరి ఇది కూడా కరెక్ట్ అయ్యే అవకాశమే ఉంది కదా. నా పాట వల్ల మీకు గండం రావచ్చు కదా. ఏంటి శ్యామ, నువ్వు కూడా మమ్మీలాగా ఆలోచిస్తావేంటి? జరగదు, అలాంటిదేమీ జరగదు.